ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం హోషేయ గ్రంథం 12, 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. కృపా సమాధానములు తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు సమృద్ధిగా కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోండి ఒక మాట చదువుకుందాం. 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన ప్రయాణం, మన జీవితం ఎలా ఉందంటే ఎక్కడికి వెళుతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక ప్రయాణికుడే, ఒక యాత్రికుడే. ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన మనం యాత్రికులం, బాటసారులం. అయితే అడుగు తీసి అడుగు వేయడానికి, ముందుకు సాగి వెళ్ళడానికి ఈ లోకంలో ఎలాగూ మనం ఇంకొక అడుగు వేసి ముందుకు సాగాలో పాలుపోని అర్థం కాని పరిస్థితుల్లో మన యాత్ర సాగిపోతుంది. అయితే అంధకారం, చీకటి కమ్ముకున్న ఈ లోకంలో నీ యాత్ర చక్కగా నడవాలంటే నీకొక మార్గదర్శకుడున్నాడు, నిన్ను నడిపించే ఒక నాయకుడు నీకు తోడుగా నడుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, బిడ్డా, నేను నిన్ను నడిపిస్తాను, నీవు నా తట్టు చూడు, నా అడుగులలో అడుగులు వేస్తూ నీవు నన్ను వెంబడించు. నేను నిన్ను అద్భుతమైన నివాసపురానికి చేర్చబోతున్నాను, నీ గమ్యానికి నేను తోడుకొని వెళ్ళబోతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నావో దానికంటే మించిన అద్భుతమైనటువంటి త్రోవ నాకున్నది, గమ్యం నాకున్నది. నీ పట్ల నేను కలిగిన ఉద్దేశాలు గంభీరములై ఉన్నవి. నా బిడ్డ, నా వైపే చూడు, నా తట్టే చూడు, నా మీద భారం వేయి, నేను తీసుకుని వెళ్తాను. ఆవలి తీరానికి, చక్కని నివాసపురానికి నేను తోడుకుని వెళ్తాను. గొప్ప దేవుడు గొప్ప వాగ్దానం నీకు చేస్తున్నాడు. నీ పరిస్థితులన్నీ చేజారిపోయిన ఈ వేళలో నాకెవరున్నారు తోడు అని బాధపడుతున్న ఈ తరుణంలో కన్నీరు నీ కన్నుల నుండి ప్రవహిస్తూ నీ చెంపల మీద నుండి నేలరాలుతున్నటువంటి ఈ యొక్క కష్టకాలంలో దేవుడు అంటున్నాడు, నా మీద నువ్వు భారం వేస్తే, నా తట్టు నువ్వు చూస్తే, నా మాటల ప్రకారం విధేయురాలివి, విధేయుడివి అయితే చక్కని త్రోవ, మంచి నివాసపురం నీ కొరకు నిన్ను కలిగున్నాను. నేను నిన్ను ఆ త్రోవ గుండా నడిపిస్తాను, రాబిడ్డ అని చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మీద నీ భారమును వేస్తావా? ఆయనలో నీవు విశ్వాసం ఉంచుతావా? ఆయన కృపని నువ్వు కోరుకుంటావా? ధన్యకరమైన జీవితాన్ని దేవునికు ఈ ధరణిలో వాగ్దానం చేస్తున్నాడు. ఆ కృపలో నీవు ముందుకు సాగునట్లుగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను నీవే ఆయనకి అప్పగించుకో, మేలులు సమృద్ధిగా అనుభవిస్తావు. ప్రభు కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, ఒక చక్కని నివాసపురానికి మీరు మమ్మల్ని చేరుస్తున్నారు.
మీ త్రోవలో మేము నడవడానికి మా ప్రాణం, ఆత్మ, శరీరం అయా సిద్ధపరచుకొని మీ అడుగులలో అడుగులు వేస్తూ మేము రావడానికి ఇష్టపడుతున్నాం. మా తండ్రి, ఈ లోకంలో ఏ సమయంలో ఏ నిర్ణయం, ఏ తీర్మానం మేము చేసుకొనవలెనో మీరు మాకు బోధించండి, మీరు మమ్మల్ని నడిపించండి, మాకు ఉపదేశము చేయండి. ప్రభువా, అడుగులు తడబడకుండా కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా మాకు సహాయము చేసి నడిపించుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.